సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, ఫిబ్రవరి మాసం వస్తుంది. శివరాత్రితో చలి శివశివ అంటూ పోతుంది అని చెప్పి అంటారు. అంటే చలికాలం తగ్గిపోతుంది, ఇంక సమ్మర్, ఇంక వేసవకాలం అంటే చెప్పక్కర్లేదు అసలు. అయితే చాలా మందికి వేసవకాలంలో ఒక సమస్య ఉంటుంది సార్. ఏంటంటే విపరీతమైన నిస్సత్వ, నీరసం వచ్చేస్తుంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేరు. ఇది పెద్దవాళ్లలోనే కాదు, ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా, అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా కాలేజ్ నుంచి రాగానే చాలా వీక్ అయిపోయి చాలా నీరసపడిపోయి, అంటే మనం ఏమనుకుంటాం అంటే ఎండలో తిరిగి వచ్చారు కదా అందుకని నీరసం అనుకుంటాం. కానీ చిన్నప్పుడు నేను చూసినంత వరకు ఎవరికి, మేము ఎండలో ఆడేసేవాళ్ళం సార్. ఎండలో వెళ్ళిపోయి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, బీభత్సంగా ఎండలో ఆడేవాళ్ళం. అప్పుడేమి ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను చూసినట్టు కానీ పెద్దవాళ్ళల్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు సార్. కానీ ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా వింటున్నాం. ఇప్పుడు నిన్న మా ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుతూ, అయ్యి బాబు సమ్మర్ వచ్చేస్తుందంటే భయం వేస్తుంది బాబు, విపరీతమైన నీరసం వచ్చేస్తుంది అంటున్నారు. అంటే రోజువారీ పనులు కూడా చేసుకోలేనంత నిస్సత్వ ఇప్పుడు చాలా మంది అది సఫర్ అవుతున్నారు సార్. దానికి మంచి రెమెడీగా ఫుడ్ కానీ లేకపోతే ఏం చెప్తారు మీరు? బలమసి బలమసి బలం మై దేహి బలం మై దేహి ఓం ఓజో ఓజో అశ్యోజో అశ్యోజో మై దేహి మై దేహి. ఓజస్సు అంటే మనకి లోపల మనోధైర్యం, ఆత్మకి ధైర్యం, ఓజస్సుని ప్రసాదించమని. అంటే ఇదంతా ఎవరి దగ్గర ఉంది? పరమాత్ముడి దగ్గర ఉంది. అది నాకు ప్రసాదించు. మనం అంటే వేడుకోవాలి. దేహి, నేను నిస్సత్తుడును, నేనేమి గొప్పవాడిని కాదు, ఇదంతా నువ్వే. ఆయన ఉన్నాడు, ఆత్మకారకుడు లోపల ఉన్నాడు కాబట్టి నేను ఎన్ని ప్రేలాపనలు వెళ్తున్నాను, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాను, ఇంత అహంభావానికి పోతాను. ఫస్ట్ అది గుర్తించుకోగలగాలి సార్. నాలో ఉన్నాడు భగవంతుడు అనేది కూడా స్మరణకి రావాలి కదా. అజ్ఞానంలో ఉన్నామమ్మా, అందుకని ఆయన అడుగుతున్నాను. అడగాలి. నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన ఇస్తాడు, అది వేరే విషయం. ఇస్తున్నాడు అని గుర్తించాను కాబట్టి కృతజ్ఞత. అందుకనే ఆది ప్రణవనాదం, సూర్యుడి నుంచి వినిపెడుతున్నటువంటి అద్భుతమైనటువంటి శబ్దం ఓంకారం. అసలు వాళ్ళు కూడా చెప్పారు కదా, సూర్యుడి దగ్గరికి వెళ్తుంటే ఏదో ఒక సౌండ్ వస్తుంది, అది ఓంకారం అని చెప్పారు. ఆ ఓంకార నాదాన్ని ఉచ్చరిస్తూ మనకు కావాల్సినవి మనం అడుక్కుంటే తప్ప, దేహి అని అడుక్కుంటే తప్ప ఎవ్వరికి ఏది దొరకదు. ఈరోజు కొన్ని కోట్లు సంపాదించారు, వాళ్ళు ఎవరికి దండం పెట్టరు అలా అనుకుంటారు. ఇంతకు ముందు అడిగేసి ఉన్నారు, ఆయన ఇచ్చేసాడు, అది తీసుకున్నామని కృతజ్ఞత లేకుండా ఉండవచ్చు. నాస్తికులు, మేము దేవుణ్ణి నమ్మం. నీలో ఉన్నది పరమాత్మతత్వమైనటువంటి ఆత్మ, ప్రాణం. అంటే ఇప్పుడు రక్తం రూపంలో ఉంది. రక్తం తగ్గిపోతే ప్రాణం పోతుంది, రక్తం పోతే ప్రాణం పోదు. రక్తం తగ్గిపోతే ప్రాణం పోతుంది. అలాగే ఊపిరి ఆగిపోతే, అంటే ప్రాణం ఎక్కడుంది? ఊపిరిలో ఉందా? మనం ప్రతిసారి పీల్చాం, వదిలేసాను, ప్రాణం పోయిందా? కాదు. ఊపిరి వదిలేస్తే, ఊపిరి మళ్ళీ తిరిగి తీసుకోకపోతే ప్రాణం పోతుంది. అంటే ప్రాణం అనే ఒకది శక్తి నిన్ను నడిపిస్తుంది, అది ఆత్మ. అది అనుకుంటే నిన్ను విడిచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది మనం తెలుసుకోవాలి. అంటే మనం ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నాను. అవును సార్. ఎపిసోడ్తో మీరు అడిగిన ప్రశ్న వేరు, నేను మాట్లాడే మాట వేరు. కానీ ఇదంతా కూడా అక్కడికే వస్తుంది. మీరు అడిగింది ఏంటి? ఎండలు రాబోతున్నాయి, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎండలు ఎన్ని డిగ్రీస్లో ఉంది? అమ్మో చాలా సార్, 43, 44, 42 ఇలాగే చెప్పారు కదా. 47, 48 కూడా వెళ్ళిపోతుంది. 47, 48 కూడా. రీసెంట్గా వెస్టర్న్ కంట్రీస్లో అనౌన్స్ చేశారు, 105 డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిపోబోతుంది టెంపరేచర్. మనం చేసినటువంటి దౌర్భాగ్యపు పనులు. అవును సార్, అది మాత్రం నిజం. ఎక్కడ మనకి కృతజ్ఞత లేదు ప్రకృతి మీద. మనం దాన్ని చాలా దారుణంగా, అంటే నేను మాంసం తింటే తప్పేంటి, నేను అంటే ప్లాస్టిక్ కవర్లు వాడితే తప్పేంటి, లేకపోతే పాడు చేయడానికి. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక్కడిని మానేస్తే ప్రపంచం బాగుపడుతుందా? బాగుపడుతుంది, 100%. అది క్వశ్చన్ సార్. ప్రతి ఒక్కడు ఏంటంటే ఎవరికి వాడు ఒక్కడే. కానీ ఒక్కొక్కళ్ళు అందరూ కలిసే, మనం అందరం కలిసే మనం ప్రకృతిని పాడు చేసాం కాబట్టి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి.
పూర్వం రోజుల్లో కూడా టెంపరేచర్స్ ఉండేవి, కానీ ఎంతో కొంత ప్రకృతి సమతుల్యత అవును ఉండేది. సార్. మీరు ఇప్పుడు లాస్ ఏంజల్స్ చూస్తున్నారు, మ్మ్. వేడి గాలులు అవును ఆ రాష్ట్రాన్ని లాస్ ఏంజల్స్ మొత్తం అవును సార్. సర్వనాశనం. పోయింది. అవును. దీనికి కారణం వాళ్ళు అనౌన్స్ చేశారు, మీకు కలిత న్యూస్ చూపిస్తాను నేను. మ్మ్. అమెరికన్ గవర్నమెంట్ రాబోతున్న దాన్ని వాళ్ళు ముందే సైంటిస్టులు చేస్తారు కదా, అవును సార్. తద్వారా వాళ్ళు చేసింది. మ్మ్. Our next story is about an idea that belongs in a science fiction blockbuster, but it could also solve our climate change woes. Scientists want to spray diamonds into the sky. Not actual diamonds, of course, diamond dust. 5 million tons of it. They want to inject it into the atmosphere, hoping that it blocks the sunlight and cools our planet. But will it work? More importantly, how much will it cost? And what are some of the other strange solutions to global warming? Here's a report. 1.5. It's a small number in itself, but add the term degrees Celsius to it and you get a dangerous threshold. A temperature increase of 1.5 degrees Celsius. 1.5 మ్మ్. 100 అనుకోండి, 100+, ఏమైపోతాం? ఓవెన్లో అవును సార్. 60-70 పెడితే కూర ఉడికిపోతుంది. మ్మ్. మీరు చెప్తుంటేనే భయం వేస్తుంది సార్. భయపడాలి, మనం తప్పు చేస్తున్నప్పుడు భయపడాలి. కూడా భయపడకండి. అంటే నేను భవిష్యత్తు పురాణంలో కొన్ని విషయాలు చదివాను. మ్మ్. ప్రపంచ దేశాల్లో వినాశకాలు జరుగుతాయి, కొన్ని దేశాలే సర్వనాశనం అయిపోతాయి. ఓకే. భారతదేశంలో మ్మ్. కొంత పర్లేదు, ఇందులో కూడా కొన్ని రాష్ట్రాలు వెళ్ళిపోతాయని రాస్తుంది భవిష్యోత్తర పురాణంలో. మ్మ్. పురాణాలు చదవండి అని చెప్పేది దానికోసం. అవును సార్. మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి? గరుడ పురాణం మ్మ్. మనం చేస్తున్నటువంటి పాపాలకి శిక్షలు ఇక్కడే ఉంటాయి. మలమల మార్చడం, నూనెలో వేయించడం అనేది. ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత యాతన శరీరాన్ని తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి మాడుస్తాడు, ఇవన్నీ లేవు. ఇక్కడే మలమల మాడిపోతాం. ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందమ్మా, మ్మ్. ఎక్కడ చుట్టూ ఎవరు లేరు, రోడ్డు మీద పడిపోతారు. ఓ పక్కన ఎండ, విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది, అవును పట్టు చుట్టూ చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ నీ శరీరం మాడుతుంది కదా, మ్మ్. ఇది ఒక నరకం. ఇలాగే ఉంటాయి శిక్షలు. ఈ దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత నువ్వు ఈ దేహంతో చేసిన తర్వాత విక్రమాదిత్యగా ఉండి నా ఇష్టం వచ్చినట్టు కళ్ళు నెత్తికెక్కి పాపాలు చేసేస్తే ఈ శరీరం అట్లా కలిసిపోయింది. చనిపోయిన తర్వాత ఆత్మని తీసుకెళ్ళి దానికి ఇంకో శరీరం తిరిగి ఒక మరుగుతున్న నూనెలో వేసి వేపడం కాదు. మ్మ్. ఈ శరీరంతో చేసిన, నవ్వుతూ చేసిన పాపాలకి ఈ శరీరంతో ఏడుస్తూ అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఎండలు మండుతున్నాయి, ఎగుతున్నాగా ఉడియాలా. మ్మ్. అవును సార్. ఆలోచించండి, మనం చేసే కర్మలు మంచి కర్మలు ఉండాలి, రైట్. ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతిని కాపాడాలంటే ఇది మాత్రం ధర్మం కోసం ప్రయత్నించాలి. నాకెందుకులే, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు కాదు. ధర్మానికి విఘాతం జరుగుతోంది. ఇప్పుడు దేశానికి ధర్మానికి విఘాతం జరుగుతోంది. సార్. ప్రతి అవును. ఒక్కడు స్పందించకపోతే, మ్మ్. విద్యార్థి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి. ధర్మాన్ని కాపాడండి. ధర్మో రక్షితి రక్షిత, రక్షిత. వృక్షో రక్షితి రక్షిత. అవును సార్. చెట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. మ్మ్. ఇష్టం వచ్చినట్టు సార్. మార్చండి. మ్మ్. పుట్టినరోజు వచ్చింది, వేలకు వేలు ఖర్చు పెట్టి కేకులు కోసి జనాల్ని పిలిచి భోజనాలు, ఆడంబరాలు భోజనాలు చేసి మ్మ్. ఏం ఉపయోగం లేదు. ఏం ఉపయోగం? ఒక చెట్టును నాటితే అది ఎంతో మందికి నీడనిస్తుంది. మ్మ్. ఇవి నిజం. మనం అవలంబించాలి. ఇప్పుడు మీరు అడిగారు కదా, మరి రేపు రాబోతున్నటువంటి అవును సార్. ఎండల్లో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలండి అంటే, టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి శీతోష్ణ స్థితుల నుంచి అద్భుతమైనటువంటి వెజిటేబుల్స్, మాంసాహారుల వల్ల ప్రపంచానికి వాళ్ళు అనౌన్స్ చేశారు సైంటిస్టులే, 2050కి ప్రపంచం అంతమైపోద్ది మాంసాహారుల వల్ల. మాంసం తినడం వల్ల, ఓన్లీ మాంసాహారులు. కేవలం అంటే భారతదేశంలో మనం తినేదాని వల్ల కాదు, అదే సార్, ప్రపంచ మొత్తం దేశాలు. ప్రపంచ దేశాలు చెప్తున్నారు. ఎందుకంటే విపరీతమైనటువంటి కన్జప్షన్ అవును. మాంసం, మనకి ఇంకా తక్కువే. అవును సార్, మనకి తక్కువ. అందుకని ఇక్కడి నుంచే మనం తగ్గించుకుంటూ వెళ్ళకపోతే 2030 నాటికి ప్రపంచ దేశాల్లో చాలా వినాశనం జరుగుతుంది. దాంతోపాటు మనం కూడా తగ్గిపోతాం, జనాభా తగ్గిపోద్దమ్మా పూర్తిగా. ఇప్పుడు 130 ఉంది కదా, వృద్ధులు కాదు చనిపోయేది, పిల్లలు చనిపోతారు, అయ్యో, వృద్ధులు ఉండిపోతారు. మ్మ్. పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్న దేశం భారతదేశం అంటాం. పిల్లలు లేరు, ఎందుకంటే ఓకే. పుట్టుకలో పోయేవాళ్ళు, పుట్టిన తర్వాత పోయేవాళ్ళు, హఠాత్తుగా మ్మ్. యాక్సిడెంట్ల వల్ల పోయేవాళ్ళు పిల్లలే, గుండె నొప్పులు వచ్చి జిమ్ముల్లో కొలాప్స్ అయ్యేవాళ్ళు యువకులు పోతున్నారు. మ్మ్. తల్లులు ప్రేమతో కొడుకు ఎక్కడ నీరసించిపోతాడో అని ప్రేమతో కుక్కి మాంసాహారాలు, ప్రోటీన్ తినకపోతే ఎలాగండి, తినకపోతే ఎలా అండి, తినకపోతే ఎలా అని కుక్కేస్తున్నారు. సూర్యాస్తమైన తర్వాత నీ ప్రేమకి నీ కొడుకు బలైపోతున్నాడు. తెలిసి తెలియక చేసే తప్పులు ఇవన్నీ. సూర్యాస్తమైన తర్వాత నీ ప్రేమకి నీ భర్త బలైపోతున్నాడు. అలాగే పెద్దవాళ్ళు కూడా కూతుర్లని అలాగే పెంచుతున్నారు.
సూర్యాస్తమైన తర్వాత ఎంత తక్కువ అసలు తినకూడదు, తక్కువ తినాలి, అది తేలిగ్గా జీర్ణమయ్యేది తినాలి, జావలు ఎక్కువ తాగాలి. అంటే ఏ జావలైనా సార్ మిల్లెట్ మరి ఏదైనా పర్వాలేదా? జావ ఏదైనా, ఎందుకంటే దాన్ని పొడి చేసేసాం, సగం డెన్సిటీ తగ్గింది, దాన్ని మరగబెట్టాం, ఇంకొంచెం తగ్గింది కాబట్టి అంటే దానివల్ల ఏదో బలం వస్తుంది, తింటున్నాం అన్న ఫీలింగ్ కోసం చేస్తున్నాం అంతే, దానివల్ల ఏం పెద్దగా ఉపయోగం ఉండదు. సూర్యాస్తమైన తర్వాత ఏది చేసినా అది వ్యర్థమే, డస్ట్బిన్లో వేస్తున్నట్టే. అందుకని ఏంటంటే బలవర్ధకంగా ఉండాలంటే పాలు తీసుకోవాలి, పాలు కంపల్సరీ తీసుకోవాలి, అది గోవు పాలు అయి ఉండాలి, అది స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు పాలు అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనల్ని రక్షించేది ప్రకృతి వైపరీత్యాల నుంచి గోమాత. గోమాత ఆవు, ఆవుకి గోవు అని పేరు, ఆవు దాని పేరు, దానికి గోమాత అని ఎందుకంటామంటే రక్షణనిస్తుంది కాబట్టి. సూర్య కిరణాలకి గోవులు అని పేరు, సూర్యుడికి గోపతి అని పేరు. వెంకటేశ్వర స్వామి 12 సంవత్సరాల పాటు గోవింద గోవింద అంటూ సూర్యనామాన్ని ఉచ్చరించారు. ఆయన పేరు గోవిందుడు కాదు, గోవులు కలిగిన వాడు గోవిందుడు సూర్యనారాయణమూర్తి. ఆయన కిరణాలకి గోవులు, ఆవుకు కూడా గోవు అంటే సాధు జంతువు, తనలోంచి వచ్చేటువంటి ఆ కిరణాలు మనల్ని రక్షిస్తాయి. గోవులు లేవు మనకి. పూర్వం భారతదేశానికి స్వతంత్రం వచ్చే పూర్వం 130 కోట్ల గోవులు ఉండేవి, 30 కోట్లు జనాభా ఉండేవారు. ఇప్పుడు 130 కోట్లు జనాభా ఉన్నారు, 17 కోట్లే ఉన్నాయి గోవులు సర్వేలో. అంటే గో సంపద పెరగాలి, గోవుని జాతీయ ప్రపంచ దేశీయ లేకపోతే ప్రపంచానికే జంతువుగా ప్రకటించాలి. జంతువు కాదు అమ్మ, అది దైవం, దైవంగా ప్రకటించాలి. గో హత్యల నుంచి మనం గోమాతను కాపాడుకోకపోతే మనం సర్వనాశనం అయిపోతాం. ఆవు పాలు శ్రేష్టం, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ప్రతిరోజు ఆవు పాలు తాగాలి. ఇక రాబోతున్నటువంటి ఎండల్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి బెండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసి నీళ్ళల్లో నానబెట్టి ఉదయం ఆ బెండకాయ ముక్కలు తీసేసి లేదా బెండకాయలతో సహా ఆ నీటిని తీసుకోవడం ద్వారా మనకు ఒక తేమ ఏర్పడుతుంది, శరీరానికి డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. చాలా జిగురుగా ఉంటుందేమో కదా, తప్పే ఉంది, అంటే తాగడానికి చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. తాగలేను అనుకుంటే దాంట్లో ఏదైనా మీరు తేనె కలుపుకోవచ్చు, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కలుపుకోవచ్చు. ఈ బెండకాయ నీళ్ళతో దానిమ్మకాయ గింజలు జ్యూస్ చేసుకుని తాగొచ్చు. అక్కడ బెండకాయ జిగురు వెళ్తుంది, దానిమ్మకాయ యొక్క ఫ్రూట్ జ్యూస్ కూడా వెళ్తుంది. అలా బెండకాయని విరివిగా వాడుకోవడం ద్వారా శరీరానికి మాయిశ్చర్ వస్తుంది. ఆ గమ్ము లాంటి పదార్థం మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నింటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే తొక్కలతో సహా నిమ్మకాయల్ని జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా నీరసం రాకుండా ఉంటుంది. ఎవరైనా పెయింట్ అయిపోతున్నారు, స్ప్రో కోల్పోతున్నారు, వాళ్ళకి ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే తొక్కలతో సహా నిమ్మకాయల్ని జ్యూస్ చేసుకుని దాంట్లో కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసుకుని తాగడం రెగ్యులర్గా. అలాగే దాని తర్వాత అంటే ఎండలు ముదిరే కొద్ది అరటికాయ జ్యూస్, ఇవి 3 మనం ఎండలు పెరుగుతున్న కొద్దీ చేసుకోవాల్సింది. ఎప్పుడైనా బాగా నీరసంగా అనిపించింది మీకు నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా మనకి ఎండ తీవ్రత ఎక్కువ, పెదాలు ఆరిపోతున్నాయి, చర్మం పొడిబారిపోతుంది అనిపించినప్పుడు బెండకాయ నీళ్లు, గుండె బలహీనంగా ఉంది, అసలు అడుగుల్లో అడుగులేయలేకపోతున్నాం, అరటికాయ జ్యూస్, పచ్చివే, ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ప్రతిరోజు కంపల్సరీ ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ పొద్దుట ఉంటే మీకు వచ్చేటువంటి ఎండలు అంటే ఎండలు ఎలాగో పెరుగుతున్నాయి, దాన్ని రక్షించడానికి మనం వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి మనం ఏం చేయాలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. యజ్ఞ యాగాది క్రతువులు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో కనీసం వారానికి ఒకసారి హోమం చేయించండి. మీరు డబ్బులు వేసుకుని కూర్చుని, ఏదో మేము డబ్బులు కడతాం పూజ చెయ్యండి అని ఫోన్ చేయడం కాదు, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి డబ్బులు కట్టి అక్కడ ఉన్నటువంటి ఋత్వికులతో యజ్ఞం చేయించుకోండి. గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, మహాలక్ష్మి హోమం, ఇలా ఏదైనా ఒక హోమం ప్రతి దేవాలయంలో. హిందూ దేవాలయాలు నిర్మించడానికి అర్థం ఏంటంటే దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించడానికి ఇక్కడ జరిగేటువంటి యజ్ఞ యాగాది క్రతువులు మాత్రమే. కూటములు, ఉపవాస కూటం ఇవి కాదు. ఉపవాసం చేస్తే నేను బాగుంటాను, నాలుగు అందరం కలిస్తే మనం అందరం కలిసి బాగుంటాం. కానీ ప్రపంచం బాగుండాలి, ప్రకృతి బాగుండాలంటే యజ్ఞ యాగాది క్రతువులు జరగాలి. యజ్ఞాలు ఎక్కడైతే జరుగుతుందో అది సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రకృతిని కాపాడడానికి వాళ్ళు అక్కడ మీకు చూపించిన వీడియోలో విన్న వాయిస్, వాళ్ళు వజ్రాల పొడిని పైన జల్లుతారట, స్ప్రే, సూర్య కిరణాలు కిందకు పడకుండా రివర్స్ వెళ్తాయని డైమండ్ డస్ట్ని జల్లాలి అనుకుంటున్నారు. అది పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. కానీ మనం చేసేటువంటి హోమం ద్వారా వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉందో సూర్యుడి నుంచి రాబోతున్నటువంటి తాపాన్ని తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రకృతి పరవశిస్తుంది. కోపాగ్నులతో మనల్ని దహిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తి శాంతిస్తాడు. చేతులు జోడించి వేడుకుందాం, ప్రపంచాన్ని భగవంతుడే మమ్మల్ని ఇబ్బంది పెట్టకు,
తెలుసో తెలియక పొరపాట్లు చేసాం, నువ్వు ఇచ్చిన వాటిని విస్మరించి కృతజ్ఞతను కోల్పోయాం ఉమ్. అని చేతులు జోడించి వేడుకుందాం, ప్రపంచాన్ని రక్షిద్దాం, ధర్మాన్ని కాపాడదాం. వేసవకాలం వస్తుందంటే భయపడే వాళ్ళకి మీరు చెప్పిన మంచి రెమెడీస్, అలాగే ఇది ఏదో ఇప్పుడు వేసవకాలం గురించే కాకుండా ప్రకృతిని కాపాడితే మనం రాబోయే తరాలు కూడా చాలా చక్కగా ఉంటాయి సార్. మనం ఏదో ఇప్పటికే చూసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా చిటికేస్తే ఆ రిజల్ట్ రెమెడీ అంతే, తర్వాత ఏంటి అంటే మీరు చెప్పేదే సార్, స్టాండర్డ్ శాశ్వతం. శాశ్వతంగా ఉండాల్సినవి అవి అందరూ మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే సార్. అంటే ప్రపంచ మనుగడ కావాలి అనుకుంటే, మన దేశం ఇలాగే ఉండాలి అని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు, లేకపోతే రేపు పొద్దున్న నా పిల్లలు ఉండరు అన్న థాట్ వస్తే డెఫినెట్గా ఉండరు, పెద్దవాళ్ళు అదే ఉంటాం, పిల్లలు అంటున్నాను ఉండరు. అట్లీస్ట్ అంటే మన పిల్లలు ఉండరు అనేటప్పటికీ వెంటనే అమ్మో అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఆ స్వార్థం ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది స్వార్థం కాబట్టి. చూపించండి, నీ బిడ్డ బాగుండాలమ్మా, 100% అవును నువ్వు సార్. బాగుండాలి, నువ్వు బాగుంటే నీ బిడ్డ బాగుండాలి, నీ బిడ్డకి సాత్విక ఆహారం అలవాటు చేయి. ఎస్, మీరు చెప్పినట్టు పాపం వాళ్ళు తల్లిదండ్రులు, మీరు అతి ప్రేమ చూపించి మీరు చెప్పినట్టుగా నిజంగా ఈ మాంసాహారాన్ని మానేసి సాత్విక ఆహారంలోకి వస్తే కనుక మన భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయని మీరు చెప్పిందే ఉదాహరణ సార్. ధన్యవాదాలండి. సూర్యస్మృతి.